కష్టించి ఫలితం సాధించిన సివిల్స్ ర్యాంకర్లపై వార్తా వ్యాఖ్యని ఇప్పుడు వింటారు. మనం కలలు కనాలి, కాని ఆ కలలు సాకారం చేసుకునేందుకు శ్రమించాలి. ఏదైనా ఒక లక్ష్యం నిర్దేశించుకుని ఆ లక్ష్యం సాధించేంత వరకు విశ్రమించకూడదు. ప్రయత్న లోపం లేకుండా అకుంఠిత కృషి, పట్టుదలతోనే మనం ఎంతటి క్లిష్టతర కార్యక్రమాన్ని అయినా లక్ష్యాన్ని సునాయాసంగా సాధించవచ్చు. ఈ అంశాన్ని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ నుండి సివిల్స్ కు ఎంపికైన కడ్నపు శ్రీనివాస కీర్తిరెడ్డి, అంబటి యామిని లక్ష్మీదేవి. విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, ఆత్మవిశ్వాసం, శ్రమించగలిగే తత్వముండాలి ని వీరు నిరూపించారు. ఆ పట్టుదల, కృషి వారిని గెలుపు తీరాలకు చేర్చింది. మన రాష్ట్ర ప్రజలకు ఇది గర్వకారణమైన అంశం. పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే ఎక్కువగానే అన్ని రంగాలలో మహిళలు విజయం సాధిస్తున్నారని చెప్పడానికి ప్రబల నిదర్శనం. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో సివిల్ సర్వీసెస్ కు ఈసారి మహిళలు ఎంపిక కావడం ఎంతైనా ప్రశంసనీయం. సివిల్ సర్వీసెస్ లో 316వ ర్యాంకు సాధించడానికి తన తండ్రి మాటలే తనకు స్ఫూర్తినిచ్చాయని కడ్నపు శ్రీనివాస కీర్తిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాసేవ చేయాలన్న తన తండ్రి ఆకాంక్షే తనను ఈ ర్యాంకు సాధించడానికి దోహదం చేసిందని ఆమె అన్నారు. కీర్తిరెడ్డి ఒక ఉద్యోగ కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి కడ్నపు చలమారెడ్డి, తల్లి శ్రీకృష్ణ. ఇరువురు ఎల్ఐసి ఉద్యోగులు కావడం గమనార్హం. ఆమె ప్రాథమిక విద్య కడప పట్టణంలో పూర్తి చేశారు. ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలానీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. తండ్రి ఆకాంక్ష మేరకు భౌతిక శాస్త్రం అంశాన్ని ఎంపిక చేసుకుని సివిల్ సర్వీసెస్ ర్యాంకు సాధించడంపై దృష్టి సారించారు. కష్టపడినప్పటికీ తొలి 3 ప్రయత్నాలలోనే ర్యాంకు సాధించలేకపోయారు. ఆ తరువాత కీర్తిరెడ్డికి వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె భర్త శ్రీసాయి వెంపాటి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సహాయ సంచాలకులుగా పనిచేస్తుండడం గమనార్హం. వివాహమైనప్పటికీ కీర్తిరెడ్డి తన సివిల్స్ లక్ష్యాన్ని విస్మరించలేదు. భర్త ప్రోత్సాహంతో ఈసారి రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాల అంశాన్ని ఎంపిక చేసుకుని లక్ష్య సాధన దిశగా ముందడుగు వేసి 316వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు సాధించడానికి తాను ఒక క్రమ పద్ధతిలో రోజుకు 7 నుండి 11 గంటల వరకు శ్రమించానని కీర్తిరెడ్డి తెలిపారు. తన తల్లిదండ్రుల ఆకాంక్ష మాత్రమే కాదు, తన భర్త ప్రోత్సాహం, సహాయ సహకారాలు కూడా తనకు కొండంత అండగా నిలిచాయని ఆమె తెలిపారు. తనకు ఈ విజయం ఎంతో ఊరటనిచ్చిందని, కష్టించి పనిచేస్తే ఎవరైనా విజయం సాధించగలరని కీర్తిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక సివిల్స్ లో 591వ ర్యాంకు దక్కించుకున్న అంబటి యామిని లక్ష్మీదేవి కూడా ఇదే తరహాలో శ్రమించారు. ఆమెకు కూడా ఈ ర్యాంకు సాధించడానికి తండ్రి మాటలే స్ఫూర్తిదాయకం కావడం గమనార్హం. బాగా చదువుకొని మన చుట్టూ ఉన్న వారికి సహాయపడాలని తండ్రి చేసిన ఉద్బోధ తనకు ర్యాంకు సాధించి పెట్టేలా చేసిందని ఆమె అన్నారు. తన చిన్నతనంలోనే తండ్రి మరణించినప్పటికీ ఆయన ఆశయం మాత్రం తనను వీడలేదని పేర్కొన్నారు. యామిని లక్ష్మీదేవి తల్లి టైలరింగ్ వృత్తి చేశారు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా వెరవక సివిల్స్ ర్యాంకు సాధించాలన్న లక్ష్యం దిశగా ముందుకు సాగానని ఆమె అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన యామిని లక్ష్మీదేవి ప్రాథమిక విద్యాభ్యాసానంతరం హైదరాబాదులో ఇంటర్మీడియట్ చదివి 97% మార్కులతో తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆమె సాధించిన మార్కులతో ఢిల్లీలోని ప్రముఖ మిరాండా హౌస్ కళాశాలలో మెరిట్ ఆధారంగా సీటు వచ్చింది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ తల్లి నింపిన ధైర్యం తనకు కొండంత బలాన్ని ఇచ్చిందని యామిని లక్ష్మీదేవి అన్నారు. అక్కడ డిగ్రీ పూర్తి చేసుకుని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సివిల్స్ సన్నద్ధతలో భాగంగా ఆమె ఆన్లైన్ తరగతుల్లో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి సివిల్స్ పరీక్షలకు తయారయ్యారు. రోజుకు 7 నుండి 8 గంటల వరకు చదివేదానిదని యామిని లక్ష్మీదేవి చెప్పారు. మొదటి ప్రయత్నంలో ఆమె సివిల్స్ ప్రిలిమ్స్ వరకు చేరుకున్నారు. రెండవ ప్రయత్నంలో 591వ ర్యాంకు సాధించడం విశేషం. మరొకవైపు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బన్నా వెంకటేష్ 11వ ర్యాంక్, కడప పట్టణానికి చెందిన చెన్నమరెడ్డి శివగణేష్ రెడ్డి 119వ ర్యాంక్, శ్రీకాకుళం జిల్లాకి చెందిన చల్లా పవన్ కళ్యాణ్ 146వ ర్యాంక్, నెల్లూరు పట్టణానికి చెందిన నెల్లూరు సాయితేజ 190వ ర్యాంక్, అనంతపురం పట్టణానికి చెందిన బి ఉమామహేశ్వరరెడ్డి 221వ ర్యాంక్, ప్రకాశం జిల్లాకు చెందిన ఎం ఉదయకృష్ణారెడ్డి 350వ ర్యాంక్ సాధించారు. మరొకవైపు విజయనగరంకు చెందిన పి భార్గవ 455వ ర్యాంక్, విశాఖపట్నంకు చెందిన ఎస్ సాయి భార్గవ 798వ ర్యాంక్, వి సాయి రోహన్ 892వ ర్యాంక్, విజయవాడకు చెందిన కె ప్రియతమ మనోహర్ 915వ ర్యాంక్, కర్నూలుకు చెందిన జి ఆంజనేయులు 934వ ర్యాంక్ దక్కించుకున్నారు. అందుకే మన పెద్దలు అంటారు, కష్టే ఫలి అని. ఏదైనా కష్టపడితేనే ఫలితం దక్కేది. మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు, కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు అని పూర్వ రాష్ట్రపతి, క్షిపణి పితామహుడు అయిన ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన సూక్తులను ప్రస్తుత యువతీ యువకులు ఆదర్శంగా తీసుకుని విజయ సోపానాలు అందుకోవాలి. భారతదేశాభివృద్ధికి మార్గదర్శకులు కావాలి. కష్టించి ఫలితం సాధించిన సివిల్స్ ర్యాంకర్లపై వార్తా వ్యాఖ్యని ఇప్పటివరకు విన్నారు. రచన కె చక్రవర్తి, సీనియర్ పాత్రికేయులు. వ్యాఖ్యానం కె సుమ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.